రాజ్ తరుణ్ లావణ్యల వ్యవహారం సద్దుమణిగిందని అనుకున్న తరుణంలో మరోసారి తెరపైకి వచ్చింది. రాజ్ తరుణ్ పేరెంట్స్ కోకాపేట నివాసానికి వచ్చారని తెలుసుకుని వచ్చానన్నారు శేఖర్ భాషా. రాజ్ తరుణ్ పేరెంట్స్ అనారోగ్యంతో ఉన్నారని వారికి సహకారం అందించడం కోసం వచ్చానన్నారు. లావణ్య గురించి ఇప్పటికే అందరికీ తెలుసన్న ఆయన ఆమెపై దాడి జరిగిందా లేదా అనే విషయాలు తమకు తెలియదన్నారు. కోకాపేట నివాసం రాజ్ తరుణ్కు చెందినదేనని, లావణ్య అందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఇంటిని కబ్జా చేసిందంటున్నారు శేఖర్ భాషా. రాజ్ తరుణ్ పేరెంట్స్ కు మాత్రమే ఈ ఇంట్లో ఉండే హక్కు ఉంటుందన్న శేఖర్ భాషతో మా ప్రతినిధి రత్నకుమార్ ఫేస్ టు ఫేస్. వ్యవహారంలో ప్రజెంట్ కోకాపేట నివాసం దగ్గర ఒక హైడ్రామా అనేది చోటు చేసుకుంటుంది. ఇల్లు మాదంటే మాదు అంటూ రాజ్ తరుణ్ పేరెంట్స్, మరోవైపున లావణ్య పేరెంట్స్ వాగ్వాదానికి దిగారు. సో ఇన్సిడెంట్ సంబంధించి తన మద్దతు తెలపడానికి రాజ్ తరుణ్ పేరెంట్స్ కు శేఖర్ భాష చేరుకున్నాడు. అసలు ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి ఏం చెప్తారని ఒకసారి అడిగి తెలుసుకుందాం. సో ఇప్పుడు లావణ్య చెప్తుంది, కొంతమంది కిరాయి గుండాలను తీసుకొచ్చి మహిళల పేరుతో తమ మీద మోలస్ట్ చేసి ఇబ్బంది పెట్టి చంపేటువంటి ప్రయత్నం చేశారు అనేది లావణ్య చెప్తున్నమాట. మరోవైపున రాజ్ తరుణ్ పేరెంట్స్, ఇది మా అబ్బాయి కొనుక్కున్నాడు, కష్టపడి సినిమాల ద్వారా సంపాదించినటువంటి డబ్బుతో కొనుక్కున్న ఇల్లు, మా ఇంట్లోకి మేము వెళ్తాము అనేటువంటి విషయం చెప్తున్నారు. అసలు దాడి ఇన్సిడెంట్ అనేది ఎలా చూసుకుంది, ఇల్లు మొత్తం చూసినప్పుడు దృశ్యాలు మేము ప్రత్యక్షంగా మొత్తం ఎక్కడికక్కడ ధ్వంసం కనిపిస్తున్నాయి. ఏం చెప్తారండి సార్? అంటే నాకు లోపల ఏం జరిగిందో తెలియదు. బట్ నేను ఇంతకుముందు విన్న ఆడియోలు అవి వాటిని బట్టి నాకు తెలుస్తున్నది ఏంటంటే, ఆవిడ కావాలనే పక్కన కొట్టేస్తారు చాలాసార్లు. అది మీరు వాళ్ళని అడిగినా కూడా చెప్తారు. సో ఆవిడ సీన్ క్రియేట్ చేయడం కోసం ఆవిడే పక్కన కొట్టేయచ్చు, ఇవన్నీ కూడా చేయొచ్చు. సార్ లోపల ఏం జరిగిందో నాకు తెలియదు కాబట్టి నేను కామెంట్ చేయను. బట్ నేను ఎక్కడో ఒక ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు నాకు ఫోన్ వచ్చింది. సడన్గా రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మ నాన్నని మెడబెట్టి బయటికి గెంటేసింది లావణ్య, ఇంట్లో నుంచి పడిపోయారు వాడు అనగానే నా ఒక్కసారి ఉన్న పొలంగా అక్కడి నుంచి బయటకు వచ్చేసి కారు వేసుకొని రావడం జరిగింది. సో రాగానే పాపం ఆవిడ ఏడుస్తుంది, ఆయన అట్లా రోడ్డున కూర్చొని. బట్ ఏదైనా కూడా వాళ్ళ ఇంట్లో అయితే తీసుకెళ్ళాలి కదా. ఆవిడ చెప్తున్న 15 మందో 100 మందో ఎవరు నాకు కనబడలేదు, ఆ హడావిడి నాకేమీ కనబడలేదు. వాళ్ళనైతే రోడ్డు మీద ఉన్న మాత్రం నేను చూసాను. నేను వచ్చేటప్పటికి నేను లేట్గా వచ్చానో నాకు తెలియదు. బట్ అంత పెద్దవాళ్ళని 70 ఏళ్ళ ఆయన, 65 ఏళ్ళ ఆవిడ, వాళ్ళ కాల్ ఆపరేషన్ అయిన ఆయన నడి రోడ్డును కూర్చోబెట్టి, అది ఏ రకమైన సంస్కారం సార్? అది ఆయన సొంత కొడుకు స్వార్జితం. అది ఇలా కబ్జాలు చేసి ఇంట్లో ఉంటూ ఉన్న వాళ్ళని కూడా ఇట్లా బయటకు గెంటేసే దారుణమైన సంస్కృతి ఇది. సో దీన్ని ఖచ్చితంగా అంటే నేను వచ్చింది అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఏమైంది అనే ఆతృతలో వచ్చాను నేను. సో అయితే లావణ్య చెప్తుంది, ఇంట్లోకి కొంతమంది వ్యక్తులు అత్తమామలుగా వాళ్ళని నేను స్వీకరిస్తాను, వాళ్ళని తీసుకుంటాను, కానీ వాళ్ళు ఒక 15 మంది పరాయి వ్యక్తులను తీసుకొని వచ్చి డైరెక్ట్గా అసలు విషయం కూడా చెప్పకుండా డైరెక్ట్గా అటాక్ మోడ్లోనే వచ్చారు, అటాక్ చేశారు, నన్ను మాలెస్ట్ చేశారు, తన తమ్ముడిని బ్యాట్ పెట్టి కొట్టారు, గేట్ దాకా కూడా మమ్మల్ని లాక్కెళ్ళేటువంటి ప్రయత్నం చేశారు, ఇంత రభస చేశారు. ఇది ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి ఇన్సిడెంట్ అనేది లావణ్య చెప్తున్నటువంటి మాట. సార్ వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమనండి, ఆవిడకి ఏమైనా అన్యాయం జరిగితే.